కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ రెడీ అయింది. మహేష్ బాబు కొత్త లుక్ లీక్ అవడంతో త్రివిక్రమ్ టీం తలపట్టుకుంది. ఇక తారక్ నుంచి బన్నీ వరకు కొత్త షెడ్యూల్తో బిజీ అవబోతున్నారు. ఇక చరణ్ ఒకేసారి 4 నగరాల్లో డాన్స్ చేసే పని పెట్టుకున్నాడు. ఇలా ఈ వీక్ కిక్ ఇచ్చేంత స్పీడ్ తో దూసుకెళ్తున్నారు స్టార్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 మూవీ ఈ నెల 25కి లాంచ్ అవుతుందట. ఇక వచ్చే నెల 21న లేదంటే 22న రెగ్యులర్ షూటింగ్ అని 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేసినట్టు తేల్చాడు తారక్. ఇక కొరటాల షో తర్వాత ప్రశాంత్ నీల్తో మూవీ ప్లాన్ చేసుకున్న తారక్ ఆ తర్వాత అసురన్ మేకర్ వెట్రిమానన్ మేకింగ్ లో సినిమా చేయబోతున్నాడట. ధనుష్తో ఆ ప్రాజెక్టుని పంచుకోబోతున్నాడట. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే శంకర్ మేకింగ్ లో తను చేస్తున్న సినిమా వైజాగ్, హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా జూన్లోగా పూర్తవుతుందట. ఇక ఇందులో ఓ పాటని వైజాగ్ తో పాటు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీతో పాటు రాజమండ్రిలో ఈ వారం పూర్తి చేయనున్నారు. బన్నీ మాత్రం పుష్ప 2 సెట్ లోకి అడుగు పెడుతున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో బిజీ కానున్నాడు. విజయ్ దేవరకొండ కూడా ఈ వారం నుంచి తన జోరును పెంచబోతున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో పరశురామ్ మేకింగ్ లో సినిమాకు సై అన్నాడు. మార్చ్ ఎండ్ నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బాలయ్య చేసిన అన్స్టాపబుల్ షో తాలూకు 2వ ఎపిసోడ్ ఈ శుక్రవారం టెలికాస్ట్ కానుంది. ఇక ఆల్రెడీ లాంచ్ చేసిన కొత్త ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ షోలో నర్సుల మీద బాలయ్య టంగ్ స్లిప్ అయ్యాడంటూ చెలరేగిన వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశాడు నిర్మాత అల్లు అరవింద్. ప్రభాస్ తో సిద్ధార్థ ఆనంద్ తీసే సినిమా మల్టీ స్టారర్ కాదని తేలింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గెస్ట్ రోల్ అంటూ ప్రచారం మొదలైంది. ఇక సలార్ కూడా సీక్వెల్ లేదని, ఒకే సినిమాగా ఈ మూవీ రానుందని ఫిలిం టీం తేల్చింది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా తాలూకు షూటింగ్ స్పీడ్ అందుకుంది. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు షూటింగ్ స్పాట్ లోని లుక్స్ బయటికి లీక్ అవడంతో జాగ్రత్తలు పెంచింది ఫిలిం టీం.